హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు జరగబోయేటువంటి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు నిర్వాహకులు చెప్తున్న దాని ప్రకారం 21,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. సో సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్లో పాల్గొంటారు కాబట్టి ఇందుకు అనుగుణంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 3,000 మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నట్లు సిపి తెలిపారు. సో ఈవెంట్ ఏ విధంగా జరగనుంది, సాయంత్రం పోలీసులు ఎలాంటి సూచనలు చేశారు, ఇవన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా నేడు నగరానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్తారు. అతనితో పాటు 200 మందితో కూడిన జంబో సిబ్బంది ఉంటుంది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. తొలుత ఫలక్నుమా ప్యాలెస్ లో 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు వెచ్చించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీటిని మెస్సీ ఇండియా ఈవెంట్లు చూస్తున్న టీం పర్యవేక్షిస్తుండగా ఫలక్నుమా ప్యాలెస్ నుంచి సాయంత్రం 6:30 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. మెస్సీ ఈవెంట్లో భాగంగా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసుల సూచనల ప్రకారం స్టేడియంలోని టికెట్ల ఆన్లైన్ విక్రయాన్ని 31,000కు కుదించారు. ఇప్పటికే 21,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు అధికారులు చెబుతున్నారు. టికెట్ల విక్రయమంతా డిస్ట్రిక్ట్ యాప్లో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 25,000 మంది ఈవెంట్కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. యాప్లోనే టికెట్లు బుక్ చేసుకునే వారికి తమ సీటు వరకు వెళ్లేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్, హైదరాబాద్ ర్యాపర్తో ప్రత్యేక షో ఉంటుందన్నారు. Only tickets on your app will be allowed on the first checkpoint, and only tickets that are from the app will be scanned here at the gates andi. You can check every single detail from the entry all the way to your seat, including ఏ గేట్ మీరు ఎంటర్ అవ్వాలనేది గూగుల్ మ్యాప్స్తో పాటు మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ఫైండ్ డూస్ అండ్ డోంట్స్ రిగార్డింగ్ ది యాప్ విల్ బీ ప్రొవైడెడ్ దేర్ అన్నమాట మీ టికెట్స్ ప్రకారం. ముందుగా సుమారు 30 మంది ఫుట్బాల్ ఆడే చిన్నారులకు మెస్సీ క్లినిక్ నిర్వహిస్తారు. అనంతరం రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సింగరేణి ఆర్ఆర్, మెస్సీ సభ్యుడిగా ఉన్న అపర్ణ మెస్సీ జట్ల ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ టైంలో చివరి 5 నిమిషాలు మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగుతారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. ఆ తర్వాత విన్నర్, రన్నర్ జట్లకు మెస్సీ, రేవంత్ రెడ్డిలు గోల్డ్ కప్ ను అందిస్తారు. అనంతరం మెస్సీని తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానిస్తారు. ఇంతటితో మెస్సీ హైదరాబాద్ టూర్ ముగుస్తుందని మెస్సీ గోల్డ్ టూర్ అడ్వైజర్ పార్వతిరెడ్డి వివరించారు. ఈ ఈవెంట్ను రాహుల్ గాంధీ కూడా వీక్షించనున్నారు. మెస్సీ గారి మెయిన్ అజెండా హైదరాబాద్ రావడం, ఈ టూర్ గోట్ టూర్ రీజన్ ఏంటంటే అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్, టాలెంటెడ్ చిల్డ్రన్కి ఒక ఫుట్బాల్ క్లినిక్ చేస్తున్నారు. ఫుట్బాల్ క్లినిక్లో బేసిక్లీ ఆయన కొంచెం టిప్స్ ఇస్తారు, ఎలా ఆడాలి ఏంది అని, గేమ్ ప్రమోషన్ అండ్ టిప్స్ ఫర్ ది చిల్డ్రన్. అండ్ దెర్ ఈజ్ ఆల్సో పెనాల్టీ షూట్అవుట్. మెస్సీ ఫేమస్ ఫర్ హిస్ పెనాల్టీ షూట్అవుట్ కాబట్టి పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. అది ఒక మ్యాజిక్ ఈవెంట్ లిటరలీ. దాన్ని ఖచ్చితంగా అందరం వెయిటింగ్ టు సీ దట్ పెనాల్టీ షూట్అవుట్. మెస్సీ పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 3,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈవెంట్ కోసం టికెట్లు ఉన్నవాళ్లే రావాలని, స్టేడియానికి వచ్చేవాళ్లు ప్రజా రవాణా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్ టికెట్లు కాబట్టి నెట్వర్క్ సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. No passes will be sold at the stadium. No passes would be sold at stadium. స్టేడియం దగ్గర ఏ పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. సో ఎవరైతే టికెట్ లేదో వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు వాచ్ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్, హ్యాపీలీ సిట్టింగ్ ఎట్ హోమ్ and then watch on TV. So I am requesting, apart from all bandobast arrangements, your involvement, all citizen involvement is most important. Behaving dignified manner. కాబట్టి ఈచ్ మూమెంట్ అబ్జర్వ్ చేసే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెంట్ అనంతరం మెస్సీ రాత్రికి హైదరాబాద్ లోనే బస చేసి తెల్లవారుజామున ముంబై వెళ్తారు. చూసాం కదా, సాయంత్రం జరగబోయేటువంటి మెస్సీ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇలాంటి ఈవెంట్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఎవరైతే మ్యాచ్ కోసం స్టేడియంకి వస్తున్నారో టికెట్లు ఉంటే మాత్రమే లోపలికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ ఎన్ రమేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.